గెలకోతలు రవాణా పనులతో హడావిడిగా ఉన్న ఈ అరటి తోట గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో ఉంది. తోటలో ప్రస్తుతం 3వ పంట దిగుబడి తీస్తున్నారు. 3వ పంటేమిటి? మొక్క తోట కార్సీలతో తోట తీసేస్తారు కదా అనుకుంటున్నారా? అదే రైతు అబ్బూరి వెంకట రామకృష్ణ చౌదరి ప్రత్యేకత. కర్పూర అరటి రకాన్ని 7x7 అడుగుల ఎడంతో ఎకరానికి 850 మొక్కలు వచ్చేటట్లు నాటారు. తన 12 ఎకరాల అరటి తోటలో మొదటి పంట తీసిన తర్వాత 2వ సంవత్సరం నుంచి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి వాడుతూ పాలేకర్ స్ఫూర్తితో జీవామృతాన్ని తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు. మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పుడు 3వ పంట నుంచి గెల నరుకుతున్న ఈయన మళ్లీ అరటి పిలకలు వదిలి 4వ పంట తీసేందుకు కూడా సిద్ధమయ్యారు. సేంద్రియ ఎరువుల వాడకంతో ఇది సాధ్యమైందంటున్న రైతు ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో మేము మన టిష్యూ కల్చరు, అన్ని రకాల సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ వేసి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఉపయోగించి చాలా ముందుకు పోయి వెళ్ళినప్పుడు కూడా మాకు దాంట్లో పెట్టిన ఖర్చులు, మేము అమ్మిన అమ్మకం లెక్కేస్తే మాకు ఆ గ్యాప్ తక్కువ ఉండేది. అందువల్ల దీనికి అన్నిటికీ ఏం చేయాలి అనే దాని మీద మేము ఆధునికంగా వీళ్ళు చెప్పే సేంద్రియ వ్యవసాయం అండి, జీరో బడ్జెట్ అండి, ఇలాంటి వాటిని కొన్ని వాళ్ళ దగ్గర మీటింగ్స్కి వెళ్ళి కానీ రకరకాల పుస్తకాలు చదివి కానీ మేము అవగాహనకు వచ్చి నేను ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడు మీరు చూసే తోట జూన్ 2010 అప్పుడు నాటిందండి. అప్పటికి ఇంత అవగాహన లేదు. ఇన్ని పద్ధతులు, సేంద్రియ పద్ధతుల మీద మేము మా భయాలు మాకు ఉంటూ డైలెమ్మాలో ఉండి మేము అంత చేయలేదు. ఇది 3వ పంట అండి. ఈ మొదటి పంట, 2వ పంట మాత్రము కొద్దిగా రసాయనిక ఎరువులు ఉపయోగించి పైన మాత్రం మైక్రో న్యూట్రియంట్స్ లోపాలు ఏదైనా వస్తే సరి చేసుకుంటూ సికటోకాకి మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆ 2 పంటలు తీసానండి. ఆ తర్వాత ఇదంతా కంటే కూడా కింద ఆర్గానిక్ కార్బన్ పెంచుతూ ఉంటే ఈ సమస్యలు కూడా రావు అనే దాని మీద ఈ జీవామృతం పాలేకర్ గారి విధానంలో ఉన్న పద్ధతులను బట్టి జీవామృతంను, ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లం, ఈ ద్విబీజ దళాల పిండి కలిపి 2 రోజులు ఆ గట్టు మీద ఉన్న మట్టి అంటే ఆ సూక్ష్మజీవులు ఏవైతే ఆ పొలంలో ఉండవో ఆ పొలంలో ఉన్న సూక్ష్మజీవుల్ని పెంచడం అనే దాని మీద కొద్దిగా మట్టి వేసి మురగబెట్టే 2 రోజులు, 3వ రోజు నుంచి 7 రోజుల లోపల మేము దాన్ని కింద పంపిస్తున్నామండి. మాకు డ్రిప్ ఒకటే ఆధునిక టెక్నాలజీలో మేము ఉపయోగించుకుంటున్నమాట వాస్తవం. డ్రిప్లో 200 లీటర్ల ఒక డ్రమ్ముని 1 ఎకరానికి మురగబెట్టి దాంట్లో చివర ఉన్న రెసిడ్యువల్ మ్యాటర్ని ఫిల్టర్ చేసేసి డ్రిప్లో పంపించడం జరుగుతున్నది. మొదట్లో ఈ డ్రిప్లో పంపించడం కూడా మాకు చాలా యాతనైంది. తర్వాత గుడ్డలో వడపోసాం, కొన్ని జల్లెళ్ళు, అది 100 మైక్రాన్స్ జల్లెడైతే అది అలౌ చేస్తుంది, లెన్స్ చాలా కష్టం అవుతుంది. కానీ ఆ రకంగా 2 రకాల మెషల్లో ఒక మెష్లో బాగా పెద్ద రద్దునంతా తీసేసి మళ్ళీ 2వ మెష్ దాని కింద పెట్టేసి ఆ 100 మైక్రాన్స్కి అడ్డం రాకుండా పంపించి దాన్ని ఇప్పుడు బాగానే పంపించగలుగుతున్నామండి. జీవామృతం తయారు చేయటానికి 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కిలోల బెల్లం లేదా చెరకు రసం, 2 కిలోల మినుము లేదా పెసరపిండి, పిడికెడు మట్టి 200 లీటర్ల నీటిలో కలిపి డ్రమ్ములో 45 గంటల పాటు నిల్వ ఉంచుతారు. ఉదయం సాయంత్రం కలియదిప్పి తయారు చేసిన వారం రోజుల్లోపు పొలానికి అందిస్తున్నారు. మేము మధ్యలో గెల వేసిన తర్వాత కొబ్బరి నీళ్ళు అంటే బాగా ముదిరిన కొబ్బరి కాకుండా ఉన్న నీళ్ళని ఒకసారి స్ప్రే చేసినాం. ఒక 2 లీటర్లు 200 లీటర్లో కలిపి నీళ్ళల్లో కలిపి స్ప్రే చేసినాము. మళ్ళీ ఆ తర్వాత మజ్జిగ 6 లీటర్లు 200 నీళ్ళలో కలిపి ఒకసారి తెగుళ్ళు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో స్ప్రే కూడా చేసినాము. అవి కూడా నాకు ఉపయోగపడినట్లే అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్న పంట 2010 ఫిబ్రవరిలో వదిలిన పంట. ఇది 3వ పంట కింద వస్తుంది. మొక్క తర్వాత రెండు పంటలు అయిపోయిన తర్వాత ఇది 3వ పంట కింద లెక్క. కానీ దీనికి మాత్రం
రసాయనిక ఎరువులుగా ఏమీ వేయలేదు. కింద మాత్రము జీవామృతము పంపించడం జరిగినది. నెలకు ఒకసారి పంపించినాము. మొదట్లో 15 రోజులు కూడా తీరుబడిని బట్టి మాకున్న అవకాశాలను బట్టి పంపించినాము. ఈ పంట కూడా ఎండాకాలం గ్రోత్ పీరియడ్ బాగా ఈ సంవత్సరం చాలా హెవీ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఆ టైంలో గ్రోత్ పీరియడ్లో ఉన్నందువల్ల నాకు మొదట్లో కొంత డౌట్ వచ్చి ఏమిటి ఈ సంవత్సరం ఏదన్నా దెబ్బతింటదేమోనన్న ఊహ కూడా వచ్చింది. అయినా కూడా ఇది పెంపులో పెద్దగా అప్పుడు అనిపించకపోయినా గెల వచ్చిన తర్వాత కూడా నాకు పీలగా గెల వెళ్ళింది అని అనుకున్నాను. కానీ రాను రాను మరి ఈ రసాయనికంలో నేను ఎప్పుడూ ఇలా చూడలేదు. గెలకు వచ్చి నరికే స్టేజ్కి వచ్చేపాటికి రూపం చాలా బాగా పెరిగింది. అది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఇప్పుడు మేము పాత గెలలు నరికినప్పుడు ఆ గెల వరకే తీసుకొని ఆ సూడోస్టెమ్ ఆ బొత్తనంతా ఆ పర్ను ఉంచేస్తున్నాము. ఆకులు, ఎండాకులు, ఆ పచ్చాకులు కూడా అలాగే ఉంచేస్తున్నాం. ఆ తర్వాత దాంట్లో ఉన్న రసం అంతా ఈ పిలకకి అంది మళ్ళీ ఆ తర్వాత మెల్లిగా అది కుమిలిపోతుంది. అది కూడా మాకు ఉపయోగపడుతుంది. దీనికి తోడు మేము కింద అలసందలు పెట్టినాను. అలసందలు కూడా ఒక స్టేజ్లో వెలుతురున్నంత వరకు బాగా అల్లుకొని అసలు లోనకి పోవటానికి కూడా వీలు లేనంతగా భయం వేసేటట్లు ఉండేటట్లు పెరిగింది. అది కూడా నాకు బాగా ఉపయోగించింది అనేది నేను నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే మొదట్లో మేము రాసాయనికంగా చేసినప్పుడు చూసిన ఈ మైక్రో న్యూట్రియంట్స్ లోపల లక్షణాలు అప్పుడప్పుడు కనపడేవి. మళ్ళీ మేమేం కొట్టకూడదు అని అనుకుని ఇలాగే జీవామృతం అవి ఇవి కొడుతూ ఉంటే దాని అంతటికదే ఆ తర్వాత వచ్చిన ఆకుల్లో సమసిపోయి మాకు ఆ లోపాలు కూడా తర్వాత కానరాలేదు. ఇప్పుడు కిందంతా ఈ అలసందలు వెలుగు ఉన్నప్పుడు అల్లుకొని కింద కలుపును కూడా తీవ్రత పోతుంది. మొదటి పంట వేసేటప్పుడు ఎకరానికి 850 వచ్చేటట్లు వేసినాము. అంటే దాంట్లో ఈ రోటవేటర్తో ఏమన్నా కలుపులు అవి ఉంటే సర్దుబాటు చేసుకుంటానికి అనుకూలంగా ఉండేటట్లు దాన్ని 850 కంటే ఎక్కువ వేయలేదు. ఆ సంవత్సరం వేసిన రసాయనిక ఎరువులు చాలా తగ్గించే వేసినాము. వాటిల్లో ఆ సంవత్సరము రేటు ఎక్కువ ఉండటం వల్ల 200 ఒక్కొక్క గెలకి 200 రూపాయల చొప్పున అమ్మగలిగాను. రెండవ సంవత్సరం 160 రూపాయలకి మాత్రం అమ్మగలిగాను. దాంట్లో కొన్ని గెలలు గాలులు కాటి పోయిన తర్వాత కనీసం 750 సుమారుగా అంతవరకు నరకగలిగాము. కానీ పెట్టుబడి మొదటి దానికంటే కొద్దిగా తగ్గించే పెట్టినాము. రాసాయనిక ఎరువులు తగ్గించేసాము. ఈ మూడో పిలక ఇప్పుడు 170 రూపాయలు చేసి అమ్ముతున్నాను. ఇప్పుడు కూడా కనీసం అంటే అక్కడక్కడ 2 పిలకలు కూడా వదిలేము. రైతు ఆదాయ వ్యయాలను చూస్తే మొదటి సంవత్సరంలో ఎకరానికి 1,70,000 ఆదాయం లభించగా ఖర్చులు 50,000 వరకు అయ్యాయి. నికర లాభం 1,20,000 వచ్చింది. రెండవ సంవత్సరంలో ఖర్చులు పోను 95,000 లాభం వచ్చింది. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల మూడవ సంవత్సరంలో కొన్ని చెట్లకు 2 పిలకలు వదలటం వల్ల మొదటి సంవత్సరం కంటే ఆదాయం ఎక్కువ వచ్చిందని రైతు తెలిపారు. 13 జూన్ కల్లా అయిపోతుంది. 3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాల్లో 4 పంటలు వచ్చినట్టు. అది ఇప్పుడు ఇది కర్పూరం వెరైటీ కాబట్టి అందుట్లో మనకి రిటర్న్స్ కూడా బాగానే వచ్చినాయి.